ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. సో ఈరోజు వచ్చేసి మనం ఒక ఏమంటారు క్రిటిసైజ్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. సో అదేంటంటే తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ చింతపండు, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి. సో అతని ఆఫీస్ పైన తెలంగాణ జాగృతి వాళ్ళు అనేది వెళ్ళి దాడి చేసిర్రు. సో అతను చెప్తున్న మాట ఏంటంటే మా ఆఫీస్ని ధ్వంసం చేసిర్రు, మా వాళ్ళకి గాయాలైనాయని అతను చెప్తున్న మాట. సో అయితే అతను ఎందుకు ఇదంతా జరిగిందంటే ఒక బీసింగ్ మీటింగ్లో ఇతను అనేది ఇలా మాట్లాడతాడు. కవిత గారితో మాకు మంచం పొత్తు లేదు, కంచం పొత్తు లేదు అని మాట్లాడతాడు. అంటే బీసీలకి 42% ఆర్డినెన్స్ వచ్చాక నువ్వెందుకు, వాళ్ళు ఆమె కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేస్తుంది, తినేందుకు కేక్ కట్ చేస్తుంది? అసలు బీసీలకి ఆర్డినెన్స్ వస్తే నువ్వు బీసీవా? నువ్వేం కాదు కదా, మీ రాజకీయాల ప్రయోజనాల కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు అనే ధోరణిలో మల్లన్న గారు మాట్లాడారు. అయితే ఇదంతా ధోరణిలో అది ఆయన తప్పు మాట్లాడిందా కరెక్ట్ మాట్లాడిందా అని తర్వాత మాట్లాడదాం మనం. అయితే కేసీఆర్ గారు అతను సీఎంగా ఉన్నప్పుడు ఒక బుక్ రాస్తాడు. అందులో కూడా ఈ సామెత ఉంటుంది, కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అనేది సంథింగ్. అతను మల్లన్న గారు ఏదైతే మాట్లాడిరో అదే సామెత ఒక కేసీఆర్ గారు రాసిన బుక్లో కూడా ఉంటుంది. సామెతలు, ఈ తెలంగాణ మాండలికం సామెతలు అనే బుక్ ఒకటి కేసీఆర్ రిలీజ్ చేసిండు, దాంట్లో కూడా ఉంటుంది. సో అయితే అతను అగైన్ ఈ దాడి జరిగిన తర్వాత కూడా అగైన్ అదే మాట చెప్తుండు. ఇంకో మీ అయ్యే రాసిండు, మీ నాన్నగారే అతను అన్న మాటలు మీ అయ్యే రాసిండని. సో అయితే కేసీఆర్ గారే రాశారు, నువ్వెందుకు మళ్ళీ దాన్ని ఇట్లా చేస్తున్నావు, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు ఇది ఇలా ఉందని అని చెప్తుండు. అయితే దీనిపై కేసీఆర్ అయితే అఫీషియల్గా స్పందించింది ఏం లేదు. ఈ జాగృతి వాళ్ళు మాట్లాడింది తెలుస్తుంది. అండ్ కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు, అంతేగాని అఫీషియల్గా వచ్చి వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోలేదు. కవిత గారు ఏమంటున్నారంటే మీరు ఎమ్మెల్సీగా అయ్యండి, నోరు దగ్గర పెట్టుకోండి తినువేలో చెప్తుంది. సో ఏదేమైనా కూడా మనం ఇక్కడ ఓన్లీ తీన్మార్ మల్లన్న పైనే దాడి జరగడాన్ని ఎలా చూడొచ్చు అంటే, చాలా మంత్రులు ఉన్నారు, చాలా ఉన్నారు. కేసీఆర్ గారి పైన చాలా మంది మహిళల పైన లేకపోతే ఎవరిపైన చాలా దూషణలు, వ్యక్తిగత దూషణలు కానీ రాజకీయ దూషణలు కానీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఓన్లీ మల్లన్న పైనే దాడి జరగడాన్ని ఎలా చూడొచ్చు? ఒక బీసీ ఎదుగుదలను అడ్డుకోవడానికి చూడొచ్చా, లేకపోతే అతను చేసింది తప్పు కాబట్టే దాడి చేసిరని చూడొచ్చా? అంటే సరే ఒకసారి ఇది పక్కన పెడితే, బీసీల మీద కనుక బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ జాగృతికి అంత ప్రేమే ఉంటే నెక్స్ట్ సీఎంని ఒక బీసీ బిడ్డని చేస్తా అని వీళ్ళు హామీ చేయగలరా? అంటే ఇప్పుడు ఎట్లా చూసుకున్నా కూడా తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. సో అట్లా చేస్తే ఇంకా వాళ్ళకి ఇంకా న్యాయం చేసినట్టు ఉంటుంది కదా. మీరు అలా చేసి మా పార్టీ వీళ్ళకి సీఎంనే ఇస్తుందన్నప్పుడు మీరు కేక్ కట్ చేయండి, వాళ్ళే వచ్చి మీ ముందే కేక్ కట్ చేసి ఇస్తారు కదా. సో ఇవన్నీ అంటే దేనికోసం జరుగుతాయో ఇవన్నీ మరి మనకు తెలియదు. అంటే నా వే ఆఫ్ పాయింట్ లో చూస్తే అయితే ఇలాంటివన్నీ చిన్న నేతల పైన జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మీరు స్పీచ్లు వినండి, మల్లారెడ్డి కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి. కేటీఆర్ డిగ్నిఫైడ్గా అక్కడక్కడ యూజ్ చేస్తారు అనుకో, వీళ్ళంతా ఇంకా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, నోటుకి ఇచ్చినట్టు ఇంకా మీరు మల్లారెడ్డి వీడియో చూసుంటారు, ఎరా సాలే లుచ్చా అవన్నీ ఈ స్లాంగ్ కూడా యూజ్ చేసిండు. కానీ మళ్ళీ ఏమైంది, మల్లారెడ్డి సంథింగ్ మనవాడి పెళ్ళికో ఎవరు పిలిస్తే పోయి అక్షంతలు వేసి వచ్చిండు రేవంత్ రెడ్డి. సో ఈ రాజకీయాలు అనేవి అట్లుంటాయి. అంటే వాళ్ళు తిట్టుకుంటే ఏముండదా అంటే, ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కానీ, ఒక దళితులు కానీ, ఒక ఎస్టీలు కానీ ఇలాంటి వాళ్ళపైనే వీళ్ళ దాడులు అనేవి జరుగుతాయా? సరే ఇక్కడ అతను మాట్లాడింది తప్పే అనుకుందాం.
మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా, కోర్టులకు వెళ్ళొచ్చు కదా. అంటే ఇట్లా ఒకవేళ తప్పు మాట్లాడితే దాడి చేసి బాగానే ఉంది, ఇట్లా మాట్లాడిన ప్రతి వాళ్ళపైకి దాడికి వెళ్తారా? తెలంగాణలో మళ్ళీ హత్యా రాజకీయాలు స్టార్ట్ చేస్తారా? హత్యా రాజకీయాలు తెలంగాణలో కొత్త ఏం కాదు. మీరు చూసుకుంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలామంది చనిపోయింది అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళే. మీరు చూసుకుంటే అందరూ బెల్లి లలితక్క కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, ఇంకా కొమరం భీం కావచ్చు, మలి దశ అయినా తొలి దశ అయినా ఏ దశలో అయినా మీరు విజ్ఞానంతో ఆలోచించండి. ఇవన్నీ ఎవరిపైన దాడులు జరుగుతున్నాయి. ఒకసారి అంటాడు కేసీఆర్, నేను దళితులని సీఎం చేస్తా అని చెప్పిండు అతని నోటితోటే, కానీ చేసింది లేదు, ఏమీ లేదు. ఎలక్షన్ల మట్టుకే మాటలు. ఇవన్నీ ఏ పార్టీ అయినా ప్రజల్ని మభ్య పెట్టడానికే ట్రై చేస్తాయి. పోయిన బీఆర్ఎస్ పార్టీ అయినా, ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా, ఏదైనా ప్రజలు వివేకంతో ఆలోచించండి. మీరు ఓట్లేసి వాళ్ళెవరినో సీఎం చేయకండి. మీరు ఓట్లు వేసుకోవడం నేర్చుకున్నప్పుడే ఈ రాజకీయాలు మారుతాయి, ఈ సమాజం మారుతుంది, ఇవన్నీ మారుతాయి. సో నేనైతే ఇది ఈరోజు చెప్పాలనుకున్న వీడియో. సో సరే, తర్వాత ఇంకో దాని గురించి మాట్లాడదాం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. స్టే ఆన్.